ఇక పోలీస్ సమరవీరుల త్యాగాలు మరవలేవని పెద్దపల్లి జిల్లా రామకొండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ సమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం అందించి నివాళులర్పించారు. ముందుగా పోలీస్ పలకలతో కోరవందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సమరవీరులకు ఉద్దేశించి మాట్లాడారు. ఎందరో పోలీస్ సమరవీరుల త్యాగాల వల్ల సమాజంలో నేడు శాంతియుత వాతావరణం ఏర్పడిందని అన్నారు. వారి త్యాగాలు ఆచార మరణం అని అన్నారు. అమరులైన పోలీసులు కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి ప్రకటించారు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీస్ శాఖ సంప్రదించాలని అన్నారు. 1959 అక్టోబర్ 21 భారత్ చైనా సరిహద్దు అయిన సియాచిన్ ప్రాంతంలోని భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా రక్షణ బలగాలు యత్నించాయి. ఆ సమయంలో డిఎస్పీ కరమ్ సింగ్ ఆధ్వర్యంలో విపరీతమైన చలిలో పంజాబ్ చెందిన 21 మంది జవాన్లు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అక్సాయ్ చైన్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్ వద్ద జరిగిన పోరాటంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులు అయ్యారు. భారతదేశ రక్షణ కోసం చివరి రక్త బొట్టు వరకు పోరాడి దేశం కోసం ప్రాణాలు వదిలిన తొలి సందర్భం అది. ఇందుకు గాను అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమయ్యారు. అక్టోబర్ 20